వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ లఘు వివరణ బులెటిన్ సంఖ్య 4 మంగళవారం 10 ఫిబ్రవరి 2026. గౌరవ శాసనసభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఇకపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ సభ్యుల హాజరు నిరంతరాయంగా డిజిటల్ పద్ధతిలోనే నమోదు చేయబడుతుంది. తత్కారణంగా ఇకపై గౌరవ సభ్యులు రిజిస్టర్లో సంతకం చెయ్యనవసరం లేదు. ప్రసన్న కుమార్ సూర్యదేవర, సెక్రటరీ జనరల్, శాసన వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులందరికీ, అలాగే ఇది శాసన మండలికి కూడా వర్తిస్తుందండి. అండ్ అఫ్ కోర్స్ అక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. రేపటి నుంచి సంతకాలు పెట్టక్కర్లా, దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టి వెనక్కి వెళ్ళిపోక్కర్లా. డిజిటల్ పద్ధతిలో ఎవరికి కేటాయించిన సీట్లో వారు కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సభ్యుడి యొక్క అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఎలాగో వస్తారనుకోండి, అందులో డౌట్ లేదు. వైసీపీకే డౌట్గా ఉంది. అంటే సంతకాలు పెట్టేది వాళ్లే కాబట్టి దొంగచాటుగా వచ్చి మరి వాళ్ళ కోసమే తెచ్చారా అంటే ఎస్, డెఫినెట్గా రేపన్న రోజు టెక్నికల్గా ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ఎందుకంటే సంతకం పెట్టేసి మేము అసెంబ్లీకి వచ్చాం రాలేదని ఎలా చెప్తారు మీరు అని చెప్తే, అంటే నైతికత అనేది మరి రూలు దాని ప్రకారం చూసుకోవాలి కదా. జీతాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉందా లేదా అని ప్రశ్నించినటువంటి స్పీకర్ గారు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటేనే కదా తర్వాత వారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటిది అడిగితే. అందువల్ల అయ్యా మేము పెట్టాము రూల్స్, వాళ్ళు పాటించలేదు, ఇది బిజినెస్ అవర్స్ అనేవి ఉంటాయి, బిజినెస్ అవర్స్లోనే అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ వచ్చి టీ తాగామా, హాయ్ చెప్పామా, వెళ్ళామా అనే దాన్ని అటెండెన్స్ అనమండి. కానీ అన్ఫార్చునేట్గా ఆ ఎమ్మెల్యేలు వచ్చి సంతకం పెట్టి కాసేపు మాట్లాడి ఎవరో వాళ్ళతో అక్కడ లాబీలోనే ఇంకో చోట సంతకం పెట్టేసి టీ తాగి వెళ్ళిపోతున్నారు, దాన్ని అటెండెన్స్ అనుకుంటున్నారు. అది కవరప్ అవ్వదు, బిజినెస్ అవర్స్లో మాత్రమే, గవర్నర్ స్పీచ్ కూడా అటెండెన్స్ కిందకి రాదు అని చెప్పాలి కదా, ఎందుకంటే రూల్స్ ఉన్నాయి కాబట్టి. సో అనర్హత అనేటువంటిది మార్చి 7 లోపులో ఏ క్షణమైనా కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో పడేటువంటి అవకాశం ఉంది. అదే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ముందు ఉన్నటువంటి అసలు ప్రాబ్లం. మరి ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి 11 నిమిషాలు సభలో ఉండి మరి వెళ్ళిపోయారు. 11వ తేదీన రేపటి నుంచి అన్న అటెండెన్స్ కోసమైనా వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చుని, ఏంటంటే వచ్చానా కుర్చీలో కూర్చున్నానా వెళ్ళిపోయానంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రేపన్న రోజు ఖచ్చితంగా ప్రజల ముందు పెడతారు. వాళ్ళు వెళ్ళినా ఇబ్బందే, వెళ్ళకపోయినా ఇబ్బందే. ఎప్పుడు ఎన్నికలు అనేటువంటిది, అనర్హత ఎప్పుడు పెడతారు, ఎన్నికలు ఎప్పుడు అనేటువంటిది ఇంకా ఎన్నికల కమిషన్ కూడా తేల్చాల్సి వస్తుంది. అది తేల్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం మొత్తం 11 మంది కూడా మరి వారి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సీట్లో కూర్చోవాలి, ప్రభుత్వం మాట్లాడేటువంటిది విని వాళ్ళకు వచ్చినటువంటి సమయంలో అవకాశం తీసుకుని 2 నిమిషాలు ఇస్తారా, 5 నిమిషాలు ఇస్తారా, 10 నిమిషాలు ఇస్తారా, ఆ 10 నిమిషాలు మాట్లాడి ఆ సీట్లో కూర్చుంటే మాత్రమే అటెండెన్స్ పడుతుంది, లేదు అంటే అనర్హతకి లీడ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి కొత్త సాంప్రదాయం, దీన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.